వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ ఎంఆర్ఓ బండి నాగేశ్వరరావు ఇంటిపై హన్మకొండలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. హన్మకొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో నాగేశ్వరరావు ఆస్తులపై సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ ఎంఆర్ఓ బండి నాగేశ్వరరావు ఇంటిపై హన్మకొండలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. హన్మకొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో నాగేశ్వరరావు ఆస్తులపై సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. శేఖర్, ఏం జరుగుతోంది? ఎంఆర్ఓ బండి నాగేశ్వరరావు ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు అంటున్నారు. ఏమైనా కీలక డాక్యుమెంట్లు, పత్రాలు ఏమైనా దొరికాయా? ఏంటి సిచ్యువేషన్? కొనసాగుతూనే ఉన్నాయా ఇంకా దాడులు? రమణ, ఏదైతే వరంగల్లోని కిలా వరంగల్ తహసీల్దార్ గా పనిచేస్తున్న బండి నాగేశ్వరరావు ఒక పెద్ద అవినీతి తిమంగళాన్ని అయితే ఇవాళ ఏసీబీ అధికారులు ఏకకాలంలో ఇటు హన్మకొండలోని కాజీపేట, చైతన్యపూర్లోని 61 డివిజన్ లో తన ఇంట్లో తో పాటు తన ఖమ్మంలో ఉన్న తన ఇంకో ఇంట్లో ఈ 2 చోట్ల ఏకకాలంలో అయితే ఏసీబీ అధికారులు రైడ్స్ చేశారు. రైడ్స్ లో వారు పూర్తిగా ఏసీబీ అధికారులు స్వాధీనంలో తీసుకొని మొత్తం అక్కడ ఉన్న అన్నిటి కూడా పరిశీలిస్తున్నారు. ఇప్పుడు భారీగానే ఈ బంగారం, అలాగే ఖరీదైన వాచ్లతో పాటు బ్యాంక్ బుక్స్, డాక్యుమెంట్స్ కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడు. అంతేకాదు అసన్పర్తి, ధర్మసాగర్, కాజీపేట తహసీల్దార్ గా పనిచేసినప్పుడు భారీగా అక్రమాలకు పాల్పడి, అవినీతికి పాల్పడి భారీ మొత్తంలో డబ్బులు అక్రమ సంపాదన పాల్పడ్డాడు. భారీ మొత్తంలో డబ్బులు అక్రమంగా సంపాదించినట్లుగా అయితే పలు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఈయన కిలా వరంగల్ తహసీల్దార్ గా పనిచేస్తున్నా అక్కడ కూడా ప్రజల యొక్క సమస్యలు, ఇటు ల్యాండ్స్ కు సంబంధించిన డిస్ప్యూట్ విషయాలలో కానీ ఇలాంటి భూముల సమస్యల్లో భారీ మొత్తంలో లక్షలు లంచాలు తీసుకుంటున్నట్టుగా ఇప్పటికే చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి అవినీతి తిమింగలాన్ని ఈ రోజు ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేసి తనని అధీనంలో తీసుకున్నారు. ప్రస్తుతం అయితే ఇంకా ఏసీబీ అధికారులు అయితే ఇంకా సోదాలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ శేఖర్.